డిఎస్సిఎఫ్ఆర్ఎస్ యాప్లో స్టాఫ్ అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క అటెండెన్స్ క్యాప్చర్ చేసేటువంటి ఆప్షన్స్ ఎనేబుల్ కావడం జరిగింది. ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అటెండెన్స్ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. దీనికోసం ఇంతకు ముందుకే ఉన్నటువంటి యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్ నుండి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకొని మీ స్కూల్ యూడైస్ కోడ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. యూజర్ ఐడి దగ్గర యూడైస్ కోడ్, పాస్వర్డ్ మీకు ఇంతమందికి ఉన్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ అవ్వగానే మనకు స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ అని పైన మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో స్టాఫ్ రిజిస్ట్రేషన్ ముందు చేసుకొని తర్వాత అటెండెన్స్ అనేది ఎవ్రీడే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాము. యాప్లో స్టాఫ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే యూడైస్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అందులో నేమ్ పైన క్లిక్ చేయగానే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ కాగానే స్టాఫ్ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారో ఆ విధంగానే స్టాఫ్ యొక్క రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఆ కెమెరా ఓపెన్ అయినప్పుడు వచ్చినటువంటి ఆ రౌండ్ సర్కిల్ దగ్గర గ్రీన్ సర్కిల్ రాగానే ఐస్ బ్లింక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఈ విధంగా అందరి స్టాఫ్ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి స్టాఫ్ అటెండెన్స్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే హెడ్ మాస్టర్ గారు స్టాఫ్ అటెండెన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ హెడ్ మాస్టర్ గారే కాకుండా టీచర్ కూడా సెల్ఫ్ అటెండెన్స్ తీసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఆ ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు స్కూల్ లాగిన్లో స్టాఫ్ అటెండెన్స్ ఏ విధంగా చేయాలంటే ఈ స్టాఫ్ అటెండెన్స్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినటువంటి స్టాఫ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. వాళ్ళ నేమ్ పైన క్లిక్ చేసి స్టాఫ్ అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేయవచ్చు. మనకు టీచర్ లాగిన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. టీచర్ లాగిన్ ఇదే యాప్లో డిఎస్సిఎఫ్ఆర్ఎస్ యాప్లో యూజర్ నేమ్ దగ్గర వాళ్ళ ఎంప్లాయీ కోడు, తర్వాత పాస్వర్డ్ దగ్గర staff@123 అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే ఈ విధంగా మనకు స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ అటెండెన్స్ అనేది కూడా వచ్చాయి. తర్వాత సెల్ఫ్ అటెండెన్స్ అంటే ఎవరికి వారు అటెండెన్స్ క్యాప్చర్ చేసే విధంగా ఈ యాప్ ఎనేబుల్ చేయబడింది. కాబట్టి హెడ్ మాస్టర్ గారే కాకుండా ఎవరి ఫోన్లోనైనా కూడా వాళ్ళ సొంత ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫ్ అటెండెన్స్ క్యాప్చర్ చేయడానికి ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫ్ అటెండెన్స్ క్యాప్చర్ చేయాలి. సో లీవ్స్ అనే బటన్ కూడా మనకు ఇక్కడనే ఇచ్చారు. సో లీవ్స్ అప్లై చేసి అప్రూవ్ చేసుకునే విధానం కూడా దీనిలో ఫ్యూచర్లో ఎనేబుల్ చేసే అవకాశం ఉంది. సో అటెండెన్స్ ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది వాళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో మనము చూద్దాం. ఇందులో ఫస్ట్ పేజీలో స్టాఫ్ సెల్ఫ్ అటెండెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో సెల్ఫ్ అటెండెన్స్ ఏ విధంగా చేయాలంటే యాప్ ఓపెన్ చేసి అందులో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ మనకు ఇందాక చూసినట్టు 6 ఆప్షన్స్ అనేవి అపియర్ అవుతాయి. ఇందులో స్టాఫ్ అటెండెన్స్ పైన క్లిక్ చేసి స్టాఫ్ అటెండెన్స్ యొక్క డీటెయిల్స్ అటెండెన్స్ క్యాప్చర్ చేయడానికి మనకు ఎనేబుల్ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఫెచ్చింగ్ జియో కోఆర్డినేట్స్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది చూడండి. ఇక్కడ
అంటే మీ స్కూల్ జియో కోఆర్డినేట్స్, మీ స్కూల్ జీపీఎస్ అనేది ఇక్కడ క్యాప్చర్ చేయబడుతుంది అన్నమాట. ఇక్కడ మీ ఫోన్లో 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఒకటి పిక్చర్స్ క్యాప్చర్ చేయడం, ఒకటి మీరు ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లొకేషన్ దగ్గర కూడా ప్రిసైజ్ సెలెక్ట్ చేసుకొని వైల్ యూజింగ్ ద యాప్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా ఓపెన్ కాగానే అందులో మనం గ్రీన్ సర్కిల్ వచ్చిన తర్వాత ఐస్ బ్లింక్ చేయగానే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. అప్పుడు మీ అటెండెన్స్ అనేది క్యాప్చర్ అయినట్టు సర్వర్కు సింక్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే అటెండెన్స్ క్యాప్చర్ అయ్యి సర్వర్కి సింక్ అవుతుందో అప్పుడు మనకి ఇలా అటెండెన్స్ డేటా సింక్ టు సర్వర్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. సింక్ టు సర్వర్ అనేది వచ్చినప్పుడే మీ అటెండెన్స్ అనేది క్యాప్చర్ అయినట్టు భావించాలి. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళ అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో ముందుగా రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ స్కూల్ లాగిన్లో మాత్రమే వస్తుంది. టీచర్ లాగిన్లో మాత్రము అటెండెన్స్ క్యాప్చర్ చేసేటువంటి ఆప్షన్ వస్తుంది. రిజిస్ట్రేషను టీచర్ లాగిన్లో ఇవ్వలేదు, స్కూల్ లాగిన్లో మాత్రమే ఇచ్చారు. కావున ఇది గమనించి స్కూల్ లాగిన్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ యాప్లో లాగిన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకొని డైలీ అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేయవలసి ఉంటుంది.